మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ పార్టీ మారుతున్నారా? శ్రీనివాస్ గౌడ్ కారు దిగి కాషాయ పార్టీలో చేరుతున్నారా? అవుననే టాక్ నడుస్తోంది. శ్రీనివాస్ గౌడ్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లోపు శ్రీనివాస్ గౌడ్ పార్టీ మారారని డిసైడ్ అయినట్లుగా సమాచారం. అయితే శ్రీనివాస్ గౌడ్ కాషాయ పార్టీలో చేరికను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కొట్టిపడేశారు. శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారాన్ని ఖండించారు. శ్రీనివాస్ గౌడ్ పార్టీలో చేరే అంశంపై రాష్ట్ర జాతీయ నేతలతో సంప్రదించలేదన్నారు. కానీ ప్రచారం మాత్రం జోరుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే బీజేపీపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉంది. రోజు పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు, మొన్నటి నుంచే పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. మొన్న నిన్న ఇవాళ కూడా మార్నింగ్ ఇక మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం ఇక్కడ జరిగింది. బుధవారం నుంచి కూడా పెద్ద ఎత్తున మళ్ళీ చేరికలు ఆయా నియోజకవర్గాల వారీగా లేదా మండల కేంద్రాల వారీగా కూడా జాయినింగ్ ప్రోగ్రాంలు ఉండబోతున్నాయి. ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ మాట్లాడే వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడతాం చెప్పండి. మీరే చూసినారు, ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. చూపించమంటే నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి. మొత్తం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఒక సిద్ధాంతమైన పార్టీ, ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ, దేశాని కోసం పోరాడుతున్న పార్టీ. ఇటువంటి పార్టీని వదిలి తుక్కు నా కొడుకులు బయటికి పోతారు, లుచ్చ నా కొడుకులు బయటికి పోతారు. జితేందర్ రెడ్డి అసంటోడు పోడురా బాబు, అది గుర్తు పెట్టుకోండి. అది జవాబు వాళ్లే చెప్పాలి, మేము చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. ఇంట్లో వాళ్ళు ఏడ ఉంటే ఆ పార్టీని వాళ్ళు మెచ్చుకోవడం అనేది అంటే సరే మామూలు విషయం అయితే సరే, ఎవరికి ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు ఉండొచ్చు. వారి యొక్క అభిప్రాయం, వాళ్ళు ఏ పార్టీలో పోవాలనుకుంటే ఎవరైనా వాళ్ళ సొంత అభిప్రాయం అని. కానీ వారు చెప్పిన మాటలు మీరే వినండి అని చెప్తున్నారు, అంతకంటే చెప్పేది ఏం లేదు. ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చింది వారికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వారికి అవకాశం కల్పించింది. నేషనల్ లెవెల్లో కూడా, సెంట్రల్ లెవెల్ పార్టీలో కూడా కోర్ కమిటీలో వాళ్లకు అవకాశం కల్పించింది. వారికి ఎక్కడా భారతీయ జనతా పార్టీ గౌరవం తగ్గించలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారి కుమారుడికి ఇక్కడ నుంచి అసెంబ్లీ సీటు కావాలంటే అసెంబ్లీ సీటు కూడా ఇచ్చింది. వారి కుమారుడికి మహబూబ్ నగర్లో ఎలాంటి పరిచయం లేకపోయినా, ప్రజలకు మరి మిథున్ రెడ్డి అంటే ఎవరో తెలియకపోయినా, ఎవరితో ఎలాంటి ఇక్కడ కనెక్షన్స్ కూడా లేకపోయినా, జితేందర్ రెడ్డి కొడుకు అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పూర్తిగా అహర్నిశలు కృషి చేసి ఇక్కడ ఆయన గెలుపు కోసం పనిచేసిండు. సో ఆ విషయాలన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కార్యకర్తల మనోభావాలను అంతా దెబ్బతీసే విధంగా పార్టీలో ఎవరు లేకుంటే నాకు టికెట్ ఇచ్చేది చాలా ఆక్షేపణీయం. ఆ వర్డ్ అనేది మహబూబ్ నగర్ స్థానాన్ని చాలా మంది ఆశించిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినరు. ఈయన మాకే వస్తుందంటే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినరు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ, ఎంపీ వెంకటేష్ కానీ, అదేవిధంగా అనేక ఇబ్బందులు పెడితే పవన్ కుమార్ కానీ పోటీ చేయకుండా పక్కకున్నారు. పి చంద్రశేఖర్ కానీ, ఎర్రశేఖర్ కానీ, వీళ్ళందరూ పార్టీలోకి వెళ్ళిపోయిన కారణం ఎవరు చెప్పండి? ఆయన ప్రాధాన్యత ఇచ్చే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నా పార్టీ ఊరికనే ఉంది. సో ఈరోజు ఎవరు లేక మాకు టికెట్ ఇచ్చి అనడము అది తీవ్ర ఆక్షేపణీయము. దానికి తీవ్రంగా రైట్. ఇక శ్రీనివాస్ గౌడ్ పార్టీ మారుతున్నారనే వార్తలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఆ వార్తలు నిజం అనుకోవాలా లేకపోతే రూమర్స్ గా చూడాలా? డీటెయిల్స్ ఏంటి శశి, మీకున్న అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి రసవత్తంగా సాగుతున్నాయి. ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో వారు ఒకరిపైన ఒకరు వ్యాఖ్యానాలు చేస్తూ ఇక్కడ ఉన్న రాజకీయాలను వేడెక్కిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సామాజిక మాధ్యమాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పార్టీ మారుతున్నారన్న విషయము చక్కర్లు కొడుతుంది. అది కూడా బీజేపీలో చేరుతున్నారు.
ఢిల్లీ పెద్దలతోటి అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షురాలు DKR తోటి కూడా సంప్రదింపులు పూర్తయ్యాయి. మరి కొన్ని రోజులలోనే పార్టీ మారుతారన్న విషయము జోరుగా ప్రచారం సాగుతుంది. ఎక్కడ చూసినా ఏ వాట్సాప్ గ్రూప్లలో చూసినా సామాజిక మాధ్యమాల వారిగా ఈ వార్త అనేది చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై ఈ రోజు జాతీయ ఉపాధ్యక్షురాలు DKR తన సొంత స్వగృహంలో విలేకరుల సమావేశం పెట్టి దాన్ని పూర్తిగా ఖండించారు. దీనికి సంబంధించి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి బీజేపీ పార్టీలో చేరడం లేదు, దాంట్లో ఎలాంటి నిజం లేదు. ఆయన జాతీయ నాయకులను కానీ నన్ను కానీ ఎవరిని సంప్రదించలేదు. ఒకవేళ జాతీయ నాయకులను కూడా సంప్రదిస్తే అది మా దృష్టికి వచ్చేది. అలాంటి విషయం ఏమీ జరగలేదు. మొన్న నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఏదైతే మోడీ సభ ఉందో అది విజయవంతం కావడం, అదేవిధంగా లోక్సభ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ వేరే పార్టీల నుంచి మా పార్టీలో చేరికలు ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో, ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళు కావాలని మా మీద బురద జల్లడానికి, ప్రజలను తప్పుదో పట్టియడానికి మాత్రమే ఈ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ పార్టీలో చేరే అంశం అయితే ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసిన పరిస్థితి ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.